ఏబిసిడిఏ లూప్ లో ఫస్ట్ ఏ టు బి వెళ్తున్నాం. ఏ టు బి నెగిటివ్ టు పాజిటివ్ పొటెన్షియల్ గెయిన్ +12 సేమ్ డైరెక్షన్ ఆఫ్ కరెంట్ -IR కాబట్టి -2 into I. Again same direction of current -4I. Same direction of current -4I. Again same direction of current -2I. Positive to negative potential drop కాబట్టి -9. Again same direction of current -4I equal to 0. So A to B వెళ్ళాం, B to C, C to D, D to A. మళ్ళీ ఏ దగ్గరకు వచ్చాక ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయండి మొత్తం. +12 -9 ఎంత అవుతుంది వాల్యూ +3 -2I -4I -6I -6I -2I -8I -8I -4I -12I equal to 0 or 12I equal to 3, I equal to 3/12. 3 1s are 3 4s are 12. 1/4 nothing but 0.25 amperes. అది 2 బ్యాటరీస్ ఉన్నప్పుడు కిర్చాఫ్స్ లూప్ రూల్ అప్లై చేసి మెథడ్. నెక్స్ట్ ఇంకొక లూప్ తీసుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఇంటర్నల్ రెసిస్టెన్స్ తో పాటు కన్సిడర్ చేద్దాం. ఇంటర్నల్ రెసిస్టెన్స్ కూడా ఉందనుకుంటే ఫస్ట్ ఇక్కడ ఒక సెల్ ఉంది. సెల్ కి ఇంటర్నల్ రెసిస్టెన్స్ సెల్ ఆఫ్ ఈఎంఎఫ్ ε1 ఉంది. దీని ఇంటర్నల్ రెసిస్టెన్స్ R1. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక సెల్ ఉంది. దీని ఇంటర్నల్ రెసిస్టెన్స్ R2. సెల్ ఈఎంఎఫ్ ε2. ఇది వచ్చేసి ఒక R రెసిస్టర్ కి కనెక్ట్ అయినందు రెసిస్టర్ R. దీని ఈక్వలెంట్ సర్క్యూట్ ఎట్లా డ్రా చేయొచ్చు అంటే ఇంటర్నల్ రెసిస్టెన్స్ కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి ఇంటర్నల్ రెసిస్టెన్స్ R1. నెక్స్ట్ ఇక్కడ కూడా ఇంటర్నల్ రెసిస్టెన్స్ R2. ఈఎంఎఫ్స్ అట్లనే ఉంటాయి, అందులో చేంజెస్ ఏం రావు. ఇది దేనికి కనెక్ట్ చేసినాం క్యాపిటల్ R. ఇప్పుడు రెసిస్టర్స్ ఏమన్నాయి R1 R2 క్యాపిటల్ R. సో దీని ఈఎంఎఫ్ ε1, దీని ఈఎంఎఫ్ ε2. సో ఏదైనా ఒక సెల్ నుంచి కరెంట్ డ్రా చేయండి. నేను ε1 E1 సెల్ నుంచి నేను డ్రా చేస్తున్న కరెంట్ I కరెంట్ ఫ్లో అవుతుంది ఈ డైరెక్షన్ లో. పాజిటివ్ టు నెగిటివ్ వెళ్తుంది కాబట్టి పాజిటివ్ సెల్ ఇది గ్రేటర్ పొటెన్షియల్ అనుకుంటే దీని నుంచి కరెంట్ డ్రా చేసినాం, కరెంట్ I. లూప్ చూస్ చేసుకుందాం. సో ఇక్కడ స్టార్ట్ చేద్దాం. A B C D